తిథులు మనకు రావాలంటే ఒక 100 సంవత్సరాలే పట్టిద్ది. అందుకని చెప్పేసని ఇలాంటి తిథులు వచ్చినప్పుడు మీరు మన ఇంట్లో ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్న పిల్లలైనా, పెద్దోళ్ళైనా ఎవ్వరైనా సరే కొద్దిగా మొండిగా, మూర్ఖత్వంగా ఉన్నోళ్ళు ఉంటారు చూసారు. వాళ్ళకి రాహు, కేతు, గురుబలం అనేది తక్కువగా ఉండిద్దనమాట. అలా రాహుకేతువులు, గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు మొండిగా ఉండటం గానీ, మాట వినకపోవటం, ఒకవేళ వాళ్ళంతట వాళ్ళు ఏదైనా పని మొదలుపెట్టినా గానీ, ఆ పని అవ్వకపోవటం, అలాంటివి చాలా ఎదుర్కొంటారనమాట వాళ్ళు. అయితే వాళ్ళు మొండిగా ఉండి, వినకుండా ఉండే వాళ్ళకి కూడా రేపైతే ఈ పరిష్కారం ఖచ్చితంగా చేయండి. ఏంటంటే, రాహుకేతువులకి రేపు శ్రావణ మాసం 17వ తారీఖు అంటే ఇప్పుడు మనకొచ్చేసి ఆ రోజు పంచమొచ్చిందనమాట. పంచమంటే రాహుకేతులకి చేసుకోవచ్చనమాట. రాహుకేతులకి, గురువులకి అంటే దత్తాత్రేయుల వారికి. మీకు వీలైతేనేమో రాహుకేతువులకి చిమ్మిడి ప్రసాదం తీసుకెళ్ళండి. సద్దల ప్రసాదం. సద్దలు ఇవాళ నైట్ నానబెట్టుకొని అలానే బియ్యపిండి, బెల్లం కలిపి సిమ్మిడిలాగా చేసేసి, మన సలిబిండిలాగా చేసేసి ఇవాళ నైట్ చేసి పెట్టుకొని రేపు ఉదయం గుడి దగ్గరికెళ్ళి రాహుకేతువులు పూజ చేసేటప్పుడు ఈ 2 ప్రసాదంగా పెట్టి అలానే పాలతో అభిషేకం చేపిచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు రాపోయినా గానీ వాళ్ళ పేరు మీద మీరైనా చేపియచ్చు. అది తల్లైనా, తండ్రైనా, లేదంటే అత్తయినా, మావైనా, లేదంటేనే భార్య అయినా, భర్త అయినా. భర్తొచ్చినా రాపోయినా భార్య చేపియచ్చు. భార్య వచ్చినా రాపోయినా భర్త చేపియచ్చు. ఇద్దరు వెళ్తే ఇంకా మంచిది. ఒకవేళ మన ఇంట్లో పిల్లలు కూడా మొండిగా, మూర్ఖత్వంగా ఉన్నారనుకోండి, ఆ రోజు మీకు వెళ్ళడం కుదరట్లేదనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసైనా సంప్రదించి ఆ రోజు అర్చన లాంటిది ఏదైనా చేయమన్నా గానీ చేస్తారనమాట. లేదు అని చెప్పేసని అనుకుంటే మీరొక్కళ్ళే ఎళ్లి ఇంటి అందరి పేర్ల మీద కూడా చేపిచ్చుకొని రావచ్చు. ఎందుకంటే రాహుకేతువుల పూజ చేపిచ్చుకున్న తర్వాత ఆ 2 గ్రహాల పూజ చేపిచ్చుకుంటే కొంచెం అనుకూలంగా ఉండిద్దనమాట. మొండిగా ఉన్నోళ్ళు కూడా కొద్దిగా మైండ్ అనేది కొద్దిగా సెట్ అయిద్దనమాట. మళ్ళీ మళ్ళీ నేనెందుకిలా చెప్తున్నానంటే పంచమి, రాహుకేతులు కలిసింది మళ్ళీ రావాలంటే మనకి ఏళ్ల తరబడి ఇలాంటియి కలిసి రావన్నమాట. అందుకని చెప్పేసని చెప్తున్నా. మీకింకోటి తెలుసా? ఇప్పుడు మనం మొదటి రోజు పుట్టిన తేదీ ఉంటది చూసారు? ఆ రోజు తేదీ, తిథి రావటానికే మనకి 12 సంవత్సరాలు పట్టిద్ది. అలానే ఇలాంటి తిథులు మనకు రావాలంటే ఒక 100 సంవత్సరాలే పట్టిద్ది. అందుకని చెప్పేసని ఇలాంటి తిథులొచ్చినప్పుడు మీరు ఇలా ఫోన్‌లో చెప్పేవి వినైనా గానీ చేపిచ్చుకుంటే చాలా మంచిది. కొంతమంది వింటారులే గానీ చేపిచ్చుకునేదాకా వెళ్ళరనమాట. నేనెందుకిలా చెప్తున్నానో కొద్దిగా అర్థం చేసుకొని, రేపైతే సలిబిండి సద్దలు ప్రసాదం ఖచ్చితంగా పాలు ఈ 3 రేపు రాహుకేతువులకి ప్రసాదంగా ఇచ్చి, అక్కడ అర్చన, అభిషేకం చేపిచ్చుకొనొస్తే చాలా మంచిదండి. మీకు వీలైతే ఇంట్లో వాళ్ళందరన్నా ఎళ్ళండి. లేదు మా ఇంట్లో వాళ్ళకి కుదరదని అనుకుంటే మీరొక్కర్లే ఎళ్ళైనా సరే ఆ పూజ అనేది చేపిచ్చుకోండి. చాలా మంచిదనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.